అసలు ఉద్యమంలోకి అంటే మీరు బాగా చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉండి బాగా చదువుకుంటున్నారు, ఉద్యమంలోకి వెళ్ళాలి అనే తలంపు మీకు ఎందుకు వచ్చింది? అంతలా మిమ్మల్ని బాధించిన అంశం ఏమన్నా ఉందా, లేదంటే ఏ కారణం చేత మీరు వెళ్ళాలి అసలు ఉద్యమంలోకి? ప్రత్యేకంగా కారణం లేదు. అంటే మనకు ములుగు లాంటి ప్రాంతాలలో రెగ్యులర్గా మీటింగ్స్, తర్వాత ఉద్యమకారులు రావడము, అదంతా విప్లవ కేంద్రాలు ములుగు ప్రాంతాలు. కానీ ఒకప్పుడు అంటే ఆనాడు అంటే మొన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుంటే ఎట్లా అనే ఫీలింగ్ ఉండేదో ఉద్యమాలలో అంతే ఉంది. అంటే ఆ రోజులలో మనం చూస్తే వరంగల్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఇవన్నీ అట్లా ఏ మీటింగ్స్ అయినా కూడా ఉద్యమకారులు మా ప్రాంతాలలోనే ఎక్కువ జరిగేది. పీడిఎస్ అట్లా పిల్లలు తిరిగేవాళ్ళు, అటులో ఊళ్ళలోకి వెళ్తే ఉద్యమకారుల యొక్క ప్రభావం ఇవన్నీ కూడా కనిపించేది. దాంతో ఉద్యమాలు ఆ పాటలు చూసి ఆకర్షితులు మీరు ఇంకా ఎర్రజెండ ఎన్నియాలోనే అలాగే వెళ్ళిపోయారు. వెళ్ళిన ఉద్యమంలో అంటే జనజీవన స్రవంతిలో ఉన్న మీరు, అంటే ప్రజలు, ఇంట్లో కుటుంబము, అన్న అమ్మ తండ్రితో ఉన్న మీరు ఒక్కసారిగా ఉద్యమంలోకి అడవి బాట పట్టాలకి ఎలా ఉండింది పరిస్థితి? అసలుకి భయము అదంతా ఉంటుంది కదా? భయం ఏమి అనిపించాలి అప్పుడైతే. అంటే అప్పుడు ఇంత నిర్బంధమైన పరిస్థితులు కూడా లేవు. ఉద్యమకారులు అంటే ఫ్రీగా ఊర్లకు దగ్గరకు వచ్చేది. ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఊర్లకు అందుబాటులో ఉండేది. జనాలు కూడా రెగ్యులర్గా దళాల కాడికి వచ్చేవాళ్ళు, వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. అదొక మంచి అనిపించేది అంతే. ఫస్ట్లో కొన్ని రోజులు కొద్దిగా ఇబ్బందికరమైన, అక్కడికి వెళ్ళినా కూడా ఒంటరిగా ఉండవు కదా, చాలా టీం ఉంటుంది. ఆ టీంలో ఉంటాం కాబట్టి కొన్ని రోజులు వాళ్ళని చూడాలి అట్లా అట్లా అనిపిస్తుంది. తర్వాత సంవత్సరాలకు చూడకుండా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అడవిలో టైంకి తినలేము, టైంకి ఇది చేయలేము, స్నానం చేయాలన్నా అంటే తిండి లేకున్నా ఇంకొక రూపంలో అవేర్నెస్ అనేది మనకు ఆల్రెడీ వాళ్ళు ఫీడింగ్ ఇస్తూనే ఉంటారు. ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, ఇదే ఉద్యమం అంటే, ఇదే విప్లవం అంటే, నలుగురు కోసం పనిచేయాలి, పోరాటం చేయాలి, దాంట్లోనే తృప్తి ఉంటుంది, మనం ఎన్ని సంపాదించినా ఏది మన వెంట రాదు అనేది ఇవన్నీ కూడా ఆ రోజు నుంచే నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా సరే అక్కడ నేర్చుకున్న మంచి విలువలు, సిద్ధాంతంలో అక్కడ నేర్చుకున్నటువంటి మంచి ఆలోచనలు మాత్రం జీవితంలో ఆల్వేస్ ఉపయోగపడుతుంది. మీరు బయట జీవితంలో ఉన్నప్పుడు నా మావోయిస్ట్ ఉద్యమాల గురించి దాని గురించి కొద్దిగా మంచిగా వినింటారు. అది మీరు ఆకర్షితులై అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నిజంగా మీరు ఆశించిన స్థాయిలోనే అక్కడ ఉంది ఆ పరిస్థితి అని గమనించారు మీరు? అంటే అంటే బయట సొసైటీని మార్చుతామని అనుకున్నాము, కానీ మార్చలేము. మనం కొన్ని ప్రాంతాలకే పరిమితమైనాం, దాన్ని విస్తృతపరచలేకపోయినాం. అప్పుడే చేయాల్సింది ఉండే యాక్చువల్గా 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాకే ఇంకా మూమెంట్ చేయాల్సింది ఉండే. కాకపోతే ఓన్లీ అడవి ప్రాంతాలనే ఆనుకొని ఉద్యమాలు దళాలు ఉండడంతో ప్లేన్ ఏరియాలో కొంతవరకు మూమెంట్ వచ్చినా అనుకున్న స్థాయిలో ఇంకా చేయలేకపోయి. ఈలోపు ఈ ప్రపంచీకరణ లేదా ఇదంతా డెవలప్ అవ్వడం, దాంతో కొంత జనాల యొక్క ఆలోచన మనం ఉద్యమాలు చేయకుండా కూడా మనకి వస్తాయేమో అనే అట్లా సంస్కరణలు ఇవన్నీ వచ్చినాయి కదా. దాంతో చాలా వరకు అప్పుడున్న యువత వేరు, ఇప్పుడు ఆలోచన యువత వేరు. అప్పుడు మనం చూస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, చాలా బాగా చదువుకున్న వాళ్ళు కూడా అడవుల బాటపడి ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఆ రోజులలో అట్లా అంటే ఫ్యూడలిజం అనేది కూడా అట్లా గ్రామాలలో పీడించడం, వెనుకబాటుతనం కూడా అట్లుండేది. మనం చాలా గ్రామాలలో ఉద్యమాలు వచ్చిన తర్వాత ఆ ఫ్రీడమ్ అనేది వచ్చింది. ఫ్రీడమ్, మాట్లాడే శక్తి, ప్రశ్నించే శక్తి అంతా కూడా ఉద్యమ నుంచి వచ్చినాయి అని నేను ఇప్పటికీ నమ్ముతాను.